హలో అండి. ఈరోజు స్నాక్ బ్రెడ్ కట్లెట్. ఎవరింట్లోనైనా బ్రెడ్ ఉంటుంది. సో సింపుల్గా చేసుకునే స్నాక్స్. కిడ్స్ ఉన్నప్పుడు ఇంట్లో ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. అలాగే వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా తినాలని మనకి అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇలా సింపుల్గా బ్రెడ్తో బ్రెడ్ కట్లెట్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసం పొటాటోని తీసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ 6 బ్రెడ్స్ స్లైసెస్ తీసుకున్నాను. వాటి ఎడ్జెస్ ఇలా కట్ చేసేసుకొని ఆ ఎడ్జెస్ని మనం మిక్సీలో వేసేసుకొని ఇలా పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ అయిన పొటాటో ఉంది కదా, వాటిని ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే గరం మసాలా. ఇది చాలా సింపుల్ అండి, ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేయం. సాల్ట్ అండ్ పసుపు, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి. అంతేనండి, చాలా సింపుల్. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా, కిడ్స్ మాత్రం చాలా అట్రాక్టివ్ అవుతారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకోండి. వీటిని ఇప్పుడు మనం పొడవుగా షేప్స్ లాగా చేసేసుకోవాలి. ఈ విధంగా చిన్నగా పొడవుగా అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి. మనం కామన్గా పొటాటోతో అన్ని స్నాక్స్ చేస్తాం, బట్ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. బ్రెడ్ విత్ పొటాటో. పొటాటో అంటే కిడ్స్కి చాలా ఇష్టం. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి ఇన్స్టంట్ ఎనర్జీ లాగా ఉంటుంది. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 కప్ మైదా తీసేసుకొని అందులో కొన్ని వాటర్ వేసేసుకుంటూ ఇలా జారుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. మనం ముందుగా కట్ చేసేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, వాటిపైన మైదాన్ని ఇలా రాసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొటాటో స్టఫ్ ఉంది కదా, అది సెంటర్లో పెట్టి ఇలా రోల్ చేసేసుకోవాలి. ఆ ఎడ్జెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా మైదా రాసేసి క్లోజ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ముందుగా రెడీ చేసేసుకున్న బ్రెడ్ పౌడర్ ఉంది కదా, అందులో ఒక్కసారి వీటన్నిటిని డిప్ చేసేయాలి. ఇలా చూడండి, ఆ బ్రెడ్ పౌడర్లో వీటన్నిటిని ఇలా డిప్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు 1 by 1 ఇవి యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవడం. చాలా టేస్టీగా ఉందండి ఈ స్నాక్. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఆ పొటాటో మసాలా మొత్తం తగులుతూ చాలా బాగుంది. కిడ్స్ మాత్రం డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సింపుల్గా బ్రెడ్ ఇవ్వటం కాకోకుండా ఇలా బ్రెడ్తో అప్పుడప్పుడు ఇలా వెరైటీగా స్నాక్స్ చేయండి. అలాగే వర్షం పడుతున్నప్పుడు కూడా పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ స్నాక్ని. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో బ్రెడ్ కట్లెట్. ఇలా అప్పుడప్పుడు మనం కొంచెం టైం కేటాయించి కిడ్స్కి చేసామనుకోండి, వాళ్ళు బయట జంక్ ఫుడ్ని ఈజీగా అవాయిడ్ చేసేస్తారు. మీలో ఎవరైనా ఇంతకుముందు ఇది ట్రై చేశారా? ఈ స్నాక్ చెయ్యకుంటే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. మీ అందరికి బాగా నచ్చుతుంది. మా కిడ్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం చెర్రీ అండ్ టోనీ షార్ట్స్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.